తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, ఎలక్షన్లు వస్తున్నాయి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. దయచేసి మీ ఓటుని, చాలా అమూల్యమైన ఓటు కాబట్టి మనకి దగ్గరలో ఉండి పనిచేసే వ్యక్తిని, వాడల్లో పనిచేసే వ్యక్తిని, ఎప్పుడంటే అప్పుడు పిలిస్తే అందుబాటులో ఉండే మనిషిని మీరు ఎన్నుకోవాలి. దయచేసి ఇది నీ ఒక్కరిది కాదు, నా ఒక్కరి సమస్య కాదు. మన డివిజన్లో ఉండే అన్న పని అది ఒక్కటి కూడా తెలుసుకోండి. గ్రామాలలో కూడా మీరు కూడా ఆలోచన చేయండి. సర్పంచ్ అంటే చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఆయన వార్డుల్లో కానీ ఏది కానీ మనకు ప్రతి ఒక్క పని కూడా కార్పొరేటర్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. సర్పంచ్ కానీ, వార్డు నెంబర్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఒక బాధ్యత గల వ్యక్తిని ఎన్నుకోమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎలక్షన్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మీ ఓటు అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ఒక్క ఓటుతోని 5 సంవత్సరాలు ఆయనకి మనం బానిసగా బతకాల్సిన అవసరం పడుతుంది. దయచేసి మీరందరూ మీ ఓటు వేయాలంటే మీకు వ్యక్తిగతంగా కాదు, అందరికి ఉపయోగపడే మనిషిని ఎన్నుకోండి. మీ పనులన్నీ చేయించుకోండి. ఎందుకంటే మనకి ఇదివరకు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అన్నది కాదు. ఏ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు. ఇక్కడ వాడలో మనం ఆలోచన చేయాల్సింది మన డివిజన్, మన మున్సిపాలిటీలోనే మనం కాబట్టి మనకాడే మంచి పని చేసేవాడిని ఎన్నుకోవాలి. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటింగ్ వస్తుంది. తర్వాత మీరు కోటర్కి డబ్బులకి ఆశపడొద్దు దయచేసి. ఎందుకంటే మనం ఇలా ఒక్కరోజు కోటర్ ఇస్తాడు, 500 ఇస్తాడు, దానివల్ల మనకు ప్రయోజనం లేదు. మనం డబ్బులు ఇస్తాను ఓటు వేయించుకుంటానని వాళ్ళు అనుకుంటారు. అలాంటి మాట రాకుండా ఉండాలంటే నీతిగా ఓటు వేయండి, నిజాయితీగా మనిషిని గెలిపేయండి. ఎందుకంటే మీకు, నాకు, అందరికీ ఉపయోగపడాలని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తాను.